జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అనిహో, నువ్వు వచ్చావు కదా, నాకిప్పుడు టెన్షన్ తగ్గింది. నువ్వే గెలవాలి చైత్ర, ఖచ్చితంగా నువ్వే గెలవాలి. ఏంట్రా పెద్దోడా, ఏంటి నువ్వు అనేది? బామ్మా, ఏం జరిగితే మంచి జరుగుతుందో అదే జరగాలని మనం కోరుకోవాలి. ఇక్కడ ఏది మంచో అందరికీ తర్వాత అర్థం అవుతుంది. నాకు సాయంగా ఉండడం కోసం వచ్చారు ఆనంద్ గారు. మధుర, మళ్ళీ నేను చైత్రకి సాయంగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. పదండి, అక్కడ నెక్స్ట్ ముగ్గుల పోటీలు మొదలవుతున్నాయి. ఛా, సమయానికి ఏమైపోయింది స్మైలీ. నీలు, ఒకసారి తనకి ఫోన్ చేయి. చేశానంటీ. ఫోన్ రింగ్ అయింది కానీ అస్సలు రెస్పాన్స్ లేదు. తిరిగి కాల్ కూడా చేయట్లేదు. ఎక్కడికైనా వెళ్తే చెప్పి వెళ్ళాలి కానీ ఇలా చెప్పకుండా వెళ్ళడం ఏంటి? తనను నమ్ముకున్నందుకు నా ఇంటి పరువు పోయేలా ఉంది. ఎక్కడున్నావు స్మైలీ? హలో హలో, ఇంకెవరన్నా ఉన్నారా? నన్ను కాపాడండి. హలో హలో. అయ్యో, గొంతు చించుకొని అరుస్తున్నానే. ఒక్కడికైనా వినిపించి చెప్పట్లేదా? హలో, ఇంత గొంతు చించుకొని అరుస్తున్నా, ఒక్కడు కూడా వినిపించి చావట్లేదు. హలో హలో. అయినా ఏది చావరో దేవుడా, నాకే కష్టం. వస్తే చైత్ర, ఎన్ని తప్పులు చేసినా కిరణ్ శిక్ష ఎవరు విధించరే. నా చావు నా చేతులను పెట్టి నరక యాతని చూపిస్తున్నావు కదే. నేను హలో హలో. రే 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 బాబు, రే రే నాయన, ఒకసారి ఇటు చూడరా. రే హలో హలో, రే రే స్వామి, ఒకసారి చూడరా. లోపల ఏముందో తెలియట్లేదే. రే దరిద్రుడు, కొంచెం లోపలికి రారా, తాను పగలుకుంటే. రే 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 ఓ రే 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 రే, కాపాడ్రా. విచ్చేసిన పార్టిసిపెంట్స్ అందరూ సిద్ధంగా ఉండాలని కోరుతున్నాము. మరికొద్ది సేపట్లోనే పోటీ ప్రారంభం కాబోతుంది. నేను విజిల్ వేసి సిగ్నల్ ఇచ్చిన క్షణం నుంచి 40 నిమిషాల సమయం మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈలోగానే మీరు ముగ్గు వేయడం పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి రంగులతో అలంకరించిన సంపూర్ణమైన ముగ్గును మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ముగ్గు వేయడానికి మీకు సాయంగా ఎవరో ఒకరిని తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ముగ్గులు వేయకూడదు. ఇక్కడ మా డెసిషనే ఫైనల్ అని మీరందరూ గుర్తుంచుకోవాలి. ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆల్ ది బెస్ట్ అక్క.
డామిట్. ఈ వెదవేంటి? కాలికి దెబ్బతో ఇంట్లో పడుంటాడనుకుంటే ఇద్దరు కలిసి ఇలా వచ్చారేంటి? ఏదో దిక్కుమాల స్కెచ్ ఏదో వేసుకుని వచ్చుంటారు. చెప్తాం మీ సంగతి. ఏంటి పృథ్వీ, ఏమైంది? ఆ చైత్ర వచ్చేసింది మామ్. చైత్ర? వాణ్ణి తప్పించి తీసుకెళ్లారని తెలిసింది. కాని వాడు బ్రతికుండడం ఇంపాసిబుల్ అనుకున్నాను. ఇప్పుడు అది ఇక్కడికొచ్చేసిందంటే డెఫినెట్గా వాడు బతుకున్నట్టే కదా. అంటే వాడు అవుట్ ఆఫ్ డేంజర్ మామ్. ఛ! పృథ్వీ, వాడు బ్రతికితేనే దీంతో కలిసి బ్రతికే అవకాశం వాడికి లేకుండా చేస్తే అది వాడికి చావుతో సమానం కదా. దేన్ని కూడా గెలవకుండా చేస్తే పేక మేడల్లా వీళ్ళ ఆశలు ఆశయాలు సర్వనాశనమైపోతాయి. మామ్, ప్రతి అడుగులోనూ వాళ్ళని గెలవనివ్వకూడదనే ప్రయత్నం చేసి మనం ఓడిపోతూనే ఉన్నాం కదా. అందుకే వాడి శాల్తీయే లేపడానికి ప్లాన్ చేశాను. ఇప్పుడు అది కూడా ఒక ఫ్లాప్ షోగాని మిగిలిపోయింది. ఇప్పుడు ఇంకా ఏం చేయగలం మామ్? దీన్నిక్కడ ఎలా ఆపగలం? మనం పోటీలోకి వెళ్లే అవకాశం లేదు. అక్కడ మహి ఉన్నా తన వల్ల కూడా ఏది కాదు మామ్. ఛ! ఆలోచించు పృథ్వీ, దాన్ని ఆపాలి. దీన్ని ఆపకపోతే ఆ చైత్ర గెలిచి విఠలరావుకి ఈ ఆస్తిని కంపెనీని అప్పగిస్తుంది. అప్పుడు సీతారత్నం మంచితనంతో పాటు నేనేంటో కూడా బయటపడిపోతుంది. ఆ చీకటి నిజాలు వెలుగులోకొచ్చాయంటే నీ ముందు కూడా నేను నిలబడలేకపోతాన్రా. కొడుకు ముందు తల్లి తప్పుడు మనిషిగా తలదించుకోవడం అంటే అది చావుతో సమానం. అలా జరగకూడదు. ఇంతకీ స్మైలీ ఎక్కడా? స్మైలీ మామ్, స్మైలీ కూడా కనపడడం లేదు. కనపడట్లేదా? అవును మామ్, పోటీలో అందరూ ఉన్నారు, తను ఎక్కడా లేదు. ఇప్పుడు చైత్రని ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది తన వల్లే అవుతుంది మామ్. కానీ తనే లేదు. చైత్ర గెలిచే తీరుతుంది మామ్. ఛాన్సెస్ అన్నీ తనకే ఉన్నాయి. పృథ్వీ, దాని సంగతి తర్వాత. ముందు స్మైలీకి ఫోన్ చేయి. అయ్యో, ఎవరో ఫోన్ చేస్తున్నారే. అయ్యో, కనీసం ఎత్తే అవకాశం కూడా లేదు. ఒక అడుగు అటు ఇటు అయితే అనంత లోకాల్లో కలిసిపోయేలా ఉన్నారు. నా పరిస్థితి. ఛ! ఎత్తట్లేదు మామ్. ఈ రోజు ఆ చైత్ర గాని గెలిచిందంటే మనం పడిన కష్టం, అనుభవించిన మెంటల్ టార్చర్ అంతా డ్రైనేజీలో కలిసిపోయినట్టు అవుతుంది. ఛ! ఆ విరాజ్ గాడేమో హీరోలా కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతుంటే నేను కామెడియన్లా వెర్రి మొహం వేసుకొని తిరగాలి. కామెడియన్లా వెర్రి మొహం వేసుకొని వేసుకోవాలి. బాబు వెర్రి మొహం వేసుకొని. ఏంటది? గుడిలో ఎంతో ప్రశాంతంగా ఉండాలి. అలా చించుకుంటే చింత తప్ప ఏమీ మిగలదు బాబు. రేయ్! కోపంలో ఉన్నప్పుడు కొటేషన్లు చెప్తే చింతపండు పిసికినట్టు పిసికేస్తాను. వద్దు. వెళ్ళు. చింత అంట చింతకాయ మొహం వేసుకుని వాడు. స్మైలీ, నువ్వెక్కడ చచ్చావే? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.